దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనం. ఎంత ఆదరణకరమైన మాట అండి ఇది. ఎప్పుడు ఎప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాలంట? ఎల్లప్పుడూ. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాక, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా. అంతేకాక ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించాలి. అంటే మన బాధ, కష్టం, మనం అనుభవించే వేదన, అవమానాలు, చీత్కారాలు ఏదైనా సరే ఎవరితోనూ నువ్వు చెప్పుకోలేని ప్రతి విషయం దేవుని సన్నిధిలో ఆయనతో చెప్పుకో. ఎవరు ఇవ్వలేని ఓదార్పు ఆయనే ఇస్తారు. ఎవరు కల్పించలేని నిరీక్షణ ఆయనే కల్పిస్తారు. ఏదైనా మన పక్షాన చేయగలిగిన దేవునికి నీ ప్రతి బాధను చెప్పు. మన కన్నీరు ఆయన కవిల్లో దాచుకున్నానని ప్రభు చెబుతున్నారు. అంతేకాక మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేవారు ఆయన. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను అని చెప్పిన దేవుడు ఆయన. మన ఆశ్రయం, దుర్గం, కొండ, కోట ఆయనే. ఆయన సిలువు చాటున మనకు రక్షణ. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము దొరుకుతుంది. ఆయన సన్నిధికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదాయన. అట్టి దేవుని మీద ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి అని కోరుకుంటూ వందనాలు.